సీను నేను చెప్పండి చెప్పు. సీను నేను దివ్యాలు నిన్ను ఇది మొదలుకొని దేవుని నిర్ణయం చొప్పున మేలుకైనను వీడుకైనను కలిమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా పెళ్లి భార్యగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని సంఘం ఎదుట పెద్దల ఎదుట దేవుని ఎదుట దివ్యలతో ప్రమాణం చేస్తున్నాను. ఎవరితో చేశానయ్యా? ఎవరితోటి? దేవుని ఎదుట పెద్దల ఎదుట. ఎంతవరకు ఈ ప్రమాణం? జీవితకాలం. రైట్. ఇప్పుడు మొదలెక్కడి దేవుని నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి నిన్ను సంరక్షించి నా పెళ్లి భర్తలుగా చేసుకొచ్చున్నాను. ఈ చొప్పున జరిగించునని సంఘం ఎదుట పెద్దల ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో? సీనుతో. ఎంతకాలం ఈ ప్రమాణం? జీవితాంతం. మంచిది. ఎప్పుడు ప్రమాణాలు చేశారు? తాగుంటేయ్యా మూడు ముళ్ళు ఎవరు చెప్పారు? మూడు ముళ్ళు ఎందుకంటే नहीं डालिंग दो బాగుంది. ఎదురండి కొంచెం ఎదురండి. ఇది మోకాళ్ళ మీద కూర్చుంటారా? సీను మాత్రం రెడీగా ఉన్నాడు. దివ్య మాత్రం ఒళ్ళు తల పడుతున్నాడు. తల కొట్టి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మరి ప్రభువా, మీ యొక్క ఏర్పాటును బట్టి కుమారుడులను కుమార్తెలను శివుని దివ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క సంకల్పం అలనాడు ఆదిలో ఏ విధంగా అవ్వాహం జరిగిందో ఆ రీతిగానే నాయన ఈ దినము నీ బిడ్డలు సమక్షంలో జరిగింది. స్తోత్రాలు. ఈ వివాహం నాయన ఎవరు అవునని కానీ కాదని కానీ అనకుండా వారందరూ కూడా నాయన సమ్మతించి బిడ్డను దీవించండి, సహాయం చేయండి. వీళ్ళిద్దరూ నాయన భార్యాభర్తలుగా ఇది మొదలుకొని పేరు పెట్టుబడి వీరు ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేయాలి. ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా నీ బిడ్డలందరికీ మీరే తోడు నీడగా ఉండి, మీరే ఈ లోకానికి వెలుగై ఉండి నీ బిడ్డను నడిపించి మీ నామానికి నీ బిడ్డల ద్వారా ఘనతను మా చెల్లించుకున్నామని వివాహం సిద్ధపరచని నీ బిడ్డలు కూడా సహకరించాలని మీ కుమారులను కూడా వారు కూడా దీవించమని సహాయం చేయమని ఈ కార్యమంతట్లో మీరే ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అల్లా అల్లా అదే ఎగలేండి.